guys, welcome back to the channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I am going to react on another scene from the movie Bhagwan Kesari. So let's check out the video. For that, if you're here for the first time, don't forget to like and subscribe my channel, and also don't forget to click on that bell icon to get notification of my upcoming videos. So let's get started the video. ఒక లఫూట్ గాడి కోసం ఇంకో లఫూట్ గాడు వచ్చిండు. సీనియర్స్ తెల్లగా మాట్లాడతావా? రెస్పెక్ట్ లేదా? భగవంతన్న మీద చేయకుండా మాట్లాడే పెద్ద రెస్పెక్ట్. ఉగ్గోబే, పెద్ద సార్తో గట్లానేనా మాట్లాడేది? అరే నేనేమన్నా, మీరే లపూట్ అన్నారు. మేమేం ఒకే డిపార్ట్మెంట్ రా, 100 అనుకుంటాం. సాంఘ్వి సార్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఈ గవర్నమెంట్ కి కీ ఫండర్ కూడా. ఆయన వదిలే. ఆడెన్ని దోపిడీలు చేసిండు, ఎంతమంది పోలీసుల్ని చంపిండు, ఆ కేసులన్నీ నీ మీద వేసుకుని నువ్వు లోపలికి పో, ఆడు బయటకు వస్తాడు. అండ్ యూ ట్రీటింగ్ మీ లైక్ దిస్. రేపు కమిషనర్ తో మీటింగ్ లో కూర్చుంటే నాకు ప్రెషర్ ఎంత ఉంటుందో నీకు తెలుసా? కరెక్టే రఫీ, పై ఆఫీసర్ల ప్రెషర్లు మనం కూడా అర్థం చేసుకోవాలి. అవును సారు, మీటింగ్ లో కమిషనర్ కి ఎటు దిక్కు కూర్చుంటారు, రైటా లెఫ్టా? రైట్ సైడ్. వెళ్ళి రైట్ సంక నాకు. భగవంత్, నేను తలుచుకుంటే గంటలోనే సస్పెండ్ చేయగలను. ఎస్పీ సార్, సస్పెండ్ చేస్తావా? వద్దు. ఎస్పీ సార్, మైండ్ నేను దొబ్బిందా? సస్పెండ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? రఫీ, ఇప్పుడు ఇవన్నీ చెప్పుడు అవసరమా? తెలియాలి. మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఎస్పీ గారికి ఏమవుతుందో తెలియాలి. మూవ్. అరే రఫీ, అరే 1997 కరీంనగర్ అక్టోబర్ 4th ఆర్టీసీ బస్ లో 32 మంది కాల్ చంపేశాడు క్రిమినల్ సలగాడు. అన్ని సిఎస్ఆర్ అరెస్ట్ చేస్తే నీలకే డిఎస్పీ వచ్చి సార్ సస్పెండ్ చేసిండు. చెప్పాను వాళ్ళకి సస్పెండ్ చేయొద్దని. సస్పెండ్ చేస్తే ఏమేం జరగనా? ఎలాగో సస్పెండ్ అయినాం. జాబ్ ఉంటే ఉండింది, పీకితే పీకిందని కళ్ళు దాగి ఆ క్రిమినల్ గాడిని డిఎస్పీ ఇంటికి తీసుకుపోయి తల నరికి డిఎస్పీ చేతిలో పెట్టిన. కళ్ళ ముందే పైన కోస్తే కింద పనకదా? డిఎస్పీ సారి ఆడు రైలు కింద తలపెట్టి సచ్చిండని కవర్ చేసిండు. ఆ షాక్ తోనే డిఎస్పీ సార్కి పారాలసిస్ అటాక్ అయింది. డ్యూటీలో పక్షపాతం చూపిస్తే పక్షపాతం రాదా? ఏం సారు? ఇప్పుడేంది, సస్పెండ్ చేస్తావా? చెయ్యి. పోతా పోతా తల తీసకపోతా. ఎస్పీ, సస్పెన్షన్ ఏం వద్దులే, ముందు నా బెయిల్ సంగతి చూడు. మేలా అవురా మేలా, పోలీసుల మీదకి ఊకే గాలు చేయి లేస్తుంది కదరా. జైల్లో చెప్పకూడదంటే ఒంట్లో అన్ని సప్పబడతాయి. ఓ ఎస్పీ సారు, నేను రికమెండేషన్ తో రాలే, మెరిట్ లో వచ్చినా. యూ డింట్ మేక్ మీ, సో యూ కాంట్ బ్రేక్ మీ. వాడు మీకు నెల నెల డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే మొగుడేమో, మనం తప్పు చేసేటోడికి మిన్నడు లెక్క. మిన్నడంటే ఏందో తెలుసా? రొంకు మొగుడు. చల్ ఫోట్ సార్. ఈ 10 రోజుల నుంచి భగవంత్ కేసరి బెయిల్ రాకుండా బాగా టైట్ చేశాడు సార్. మీ అబ్బాయి ఫారెన్ నుండి పై ఆఫీసర్లతో మాట్లాడాడు. ఈవినింగ్ కి మీ బెయిల్ కన్ఫర్మ్ అయిపోతుంది.
కన్నా పెద్ద నరకం జైలు. అది నేను చూసా. ఆ నరకం వాడు జీవితాంతం చూడాలి. జైల్లో పడ్డ బాధ, 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 బాధ. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి పుట్టి పెరిగిన అడవిలో గంజాయి, డ్రగ్స్, వెపన్స్ ఇలా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ అడ్డొచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపేసిన భగవంత్ కేసరి. ఇది కేస్. సాక్ష్యం ఎవరు చెప్తారు? వాట్స్ సిస్టర్ చెప్తారా? వెల్కమ్ మై ఫ్రెండ్ భగవంత్ కేసరి. నా తండ్రిని జైలుకి పంపి ఆయన చావుకి కారణమయ్యావు. నిన్ను లైఫ్ లాంగ్ జైలుకి పంపుతాను. ఏంటి మీరు కూడా పోతారా? సాక్ష్యం చెప్తారా? ఓకే, మీ ఊరి జనంతో చెప్పిస్తా. బేబీ, భగవంత్ కేసరి అంకుల్ ని జైలుకి పంపుదామా? చెప్పు, చెప్పవా? వద్దు, నా బిడ్డ కోసం మేం పోయినా పర్వాలే. ఈ ఊరోళ్ళకేం కావద్దు. గా పసి బిడ్డనేం చేయొద్దు. సాక్ష్యం నేను చెప్తా. దునియాలో ఏ తల్లి ఏ బిడ్డకి వేయన శిక్ష నేనేస్తా. నా బిడ్డని నా చేతులతో నేనే జైలుకి పంపుతా. గుడ్ బై భగవంత్ కేసరి. వచ్చే జన్మలో కలుద్దాం. నీ ఫ్యామిలీని దూరం చేసి నీ ఫ్యూచర్ ని స్పాయిల్ చేసిన ఇడిచిపెట్టి నా దగ్గర ఎందుకు ఆగిపోయినావు చిచ్చా? బిడ్డ, చిన్నప్పుడు ఒక మాట అన్నావు, యాదుందా? నిన్ను అమ్మ అనుకోమన్నావు. అమ్మ కష్టంలో ఉంటే ఎవడన్నా ఇడిసిపోతాడా? నువ్వు ఎట్లంటే అట్లా, నువ్వు చెప్పిన మాట వింటా. విజిని ట్రైనింగ్ కి హైదరాబాద్ కంటే వేరే స్టేట్ కి తీసుకెళ్తే బెటర్ ఏమో. మళ్ళీ అక్కడ రాహుల్ సాంఘవి. కాచి, బిడ్డని తీసుకుని అడగపోయినా ఆడు ఎంట పడతాడు. ఆడుండు నాకు బిడ్డకి సేఫ్ కాదు, నేనుండు ఆడికి సేఫ్ కాదు. ఇంకా ఎవరి లెక్క ఏందో హైదరాబాద్ లోనే తేల్తది. వికీ, గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేయండి. భగవంత్ కేసరి చెప్పినట్టే నా కోసం వస్తాడు.
వదిన నమస్తే నమస్తే For our Rahul Sangvi sir. బస్సులో పిల్లలు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు. जरा बस पक्का कापुకుందామా? पता है कानों के बीच में बेजा क्यों रहता है? जब कान बैरी बढ़ती है तो बात बेजे में घुसती है. సౌండ్ పెంచు. ఓకే. ఏందన్నా బండి ఆపినావు? ఇది లాస్ట్ స్టాప్ తమ్మి. మరి రాహుల్ సంఘవి గారి ఇంటికి పోదా? పక్క గల్లీనే. ఆ గల్లీకి ఏరే బండి రానిరు తమ్మి. స్టీరింగ్ నాకు ఇచ్చి చూడు. గల్లీలోకేంది ఆని గుండెల్లో కూడా పోతా. This is a mass fight scene जिस तरह से एंड जिस तरीके से फाइट कर रहे थे एनबीके सर, जो स्टाइल था डांस करते करते पूरा अमेजिंग तरीके से दिखाया गया है. आई जस्ट लव इट गाइस. अभी देखना ये बहुत ज़्यादा इंटरेस्टिंग होगा कि वो अभी विलन के घर जाने वाले हैं तो क्या कुछ होगा. एंड इधर जो उनकी बेटी है वो भी अभी ट्रेनिंग के लिए राजी हो चुकी है. सो दिस इज़ गोइंग टू रियली वेरी इंटरेस्टिंग सीन. सो आज का सीन तो मुझे बहुत ही कमाल का लगा. आपको यहाँ फ्लैशबैक स्टोरी में भी पता चल जाएगा कि वो क्यों जेल गए थे एंड दैट वाज रियली वेरी इमोशनल सीन. सो लेट्स सी अभी कहानी में कौन सा टर्न्स एंड ट्विस्ट देखने को मिलता है. एंड आई होप यू लाइक वीडियो एंड इफ यू हियर फॉर द फर्स्ट टाइम डोंट फॉरगेट टू लाइक एंड सब्सक्राइब माय चैनल. फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ. तब तक बाय बाय.